పాలన బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది. గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంక్ సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది. దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కు వచ్చారు. సైనికాధిపతి జనరల్ పకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టినట్టు జమాన్ ప్రకటించారు. అయితే అఖిలపక్ష సమావేశానికి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులు ఎవరు హాజరు కాలేదు. 76 ఏళ్ల హసీనా బంగ్లాదేశ్ 2009 నుంచి పాలిస్తున్నారు. ఇటీవల వరుసగా 4వ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. మొత్తంగా 5 సార్లు ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హసీనా రాజీనామా చేశారని తెలియగానే 100 మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. గత 2 రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో 300 మందికి పైగా మరణించడంతో ఆందోళన మరింత ప్రజ్వరిల్లాయి. 1971 దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న 30% రిజర్వేషన్లపై ఈ ఆందోళన ప్రారంభమైంది. పార్లమెంటును రద్దు చేశాక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తెలిపారు. పలు కేసుల్లో శిక్షలు పడి గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా 45 నిమిషాల్లో వైదొలగాల్సిందని సైన్యం ఇచ్చిన అల్టిమేటంకు ఆమె తొలగ్గారు. దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ వెంటనే ఆమె అధికార నివాసంపై 100 మంది ఆందోళనకారులు దాడి చేశారు. గజభవన్లోని సామగ్రి అంతా ఎత్తుకెళ్లారు. కొంతమంది కుర్చీలను సోఫాలను ఎత్తుకెళ్లడం సీసీటీవీలో కనిపించింది. ధన్మోండిలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. హసీనా తండ్రి ముజిబుల్ రెహమాన్ విగ్రహాన్ని సుత్తులతో కూల్చేశారు. ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మ్యూజియం ఉన్నటువంటి బంగబంధు భవనంకి నిప్పు పెట్టారు. 4 ఆలయాలకు స్వల్ప నష్టం జరిగింది. హసీనా భర్త వాజిద్ బియా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలే కనిపించినాయి. మిగిలిన ప్రాంతాలను పోలీసు కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఢాకాలోని పోలీసు ప్రధాన కార్యాలయం పైన దాడి జరిగింది. జషోర్లో అవామీ లీగ్ పార్టీకి చెందిన షాహీన్ చాకల్దార్కి చెందిన హోటల్కి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. 84 మంది గాయపడ్డారు. పలు ప్రభుత్వ కార్యాలయాలపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని ఆదివారం డిమాండ్ చేసిన ఆందోళనకారులు సోమవారం ఢాకాకు లాంగ్ మార్చ్ చేపట్టారు. దీంతో దేశంలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపేసింది. ఆ తర్వాత 1:15 గంటలకు పునరుద్ధరించింది. లాంగ్ మార్చ్ సందర్భంగా ఢాకాలో 1000 మంది ఆందోళనకారులు గుమికూడిన ప్రదేశంలో హింస తలెత్తి 6 మరణించారు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది. పోలీసులు సైన్యం ఢాకా నగరాన్ని దిగ్బంధించారు. అంతకుముందే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. ఆందోళన హింసాత్మక రూపుదాల్చడంతో రాజీనామా చేయాలని హసీనాకు 45 నిమిషాల సమయాన్ని సైన్యం ఇచ్చింది. దీంతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాక రాజీనామా చేయాలనుకున్న ఆమె వెంటనే వైదొలిగి భారత్ బాట పట్టారు.